నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎగ్ కర్రీ చేసుకుందాం. 12 గుడ్లు తీసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకున్నాం. 12 గుడ్లు వాటర్లో పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని గుడ్లు పెట్టుకునే గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 15 నిమిషాలు గుడ్లు ఉడికించుకున్నాం. పదిహేను నిమిషాల తర్వాత గుడ్లు బాగా ఉడికినాయండి. గుడ్లు తీసుకుందాం. గుడ్లు తీసుకొని మామూలు వాటర్లో వేసుకున్నాం. గుడ్లు వేడిగా ఉండాయండి. నార్మల్ వాటర్లో గుడ్లు వేసుకున్నాను. గుడ్లుకునే పెంకు తొందరగా ఊడేస్తుందని నార్మల్ వాటర్లో వేసుకున్నాను. గుడ్డుకునే పెంకు అన్నిట్లోకి తీసుకున్నాను. గుడ్లను కట్ చేసుకున్నాం. ఎల్లో కట్ చేయకుండా వైట్ని మాత్రమే కట్ చేద్దాం. ఎల్లోని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకున్నాం. 2 స్పూన్ల ఆయిలు, కొంచెం దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ ఆవాలు. ఈ చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ బాగా ఫ్రై చేసుకున్నామండి. అవి ఫ్రై అయిపోయినాక కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. కట్ చేసిన టమోటాలు వేసుకున్నాం. ఒక స్పూన్ అల్లం పేస్టు, సన్నగా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టు. బాగా కలుపుదాం. ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా. ఈ కర్రీలో గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం. వాటర్ మరిగేటప్పుడు కట్ చేసుకునే గుడ్లు వేసుకున్నాం.
బాగా కలుపుకున్నాం. రెండు నిమిషాలు కర్రీని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత పక్కకు తీసి పెట్టుకునే ఎల్లో ఉంది కదా, కర్రీలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం. కర్రీని బాగా కలుపుకుందాం. కలుపుకునేటప్పుడు స్లోగా కలుపుకున్నాం, లేకుంటే ఎల్లో ఇరిగిపోతుందండి. మన ఎగ్గు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్గు కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఆ వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తామండి.